అక్షరం ఎక్కడ పలుకుతుందో నీకు తెలియకపోతే నువ్వు మాట్లాడితే ఏమిటవుతుంది? అకుహ విసర్జనీయానాం కంఠ ఆ కా ఖ గ ఘ హ ఇవి కంఠంలోను మాత్రమే పుడతాయి. కరెక్ట్. ఇచు యశానాం తాలు ఈ చ ఛ జ ఝ ష కత్రిష అంటాం, శంకరుల్లో ష. ఇవి దౌడల్లో ఉండి మాత్రమే పుడతాయి. 5000 సంవత్సరాల క్రితం రాసిన పాణిని మహర్షి రాశాడు ఇవి. మనమేం చదివితేనే, మనమేం వింటేనే, వినం. నేను చాలామంది మంత్రులకి చెప్పాను, అయ్యా దయచేసి ప్రాథమిక విద్యలో అక్షరాలు పలికే విధానం చెప్పండి. షాకి సాకి షాకి తేడా తెలియకుండా అవుతున్నారు. నిరసన వ్రతానికి తేడా తెలియదు. అవును. నిరసన వ్రతం అంటే నిరసన వ్రతం అంటే అర్థం ఏమిటంటే, నిరసన వ్రతం అంటే భోజనం లేకుండా చేయడం, దాన్ని నిరసన వ్రతం అంటాం. నిరసన వ్రతం అంటే వ్యతిరేక భావం. మీరు చెప్పిన దాన్ని నేను కాదంటూ నిరసన తెలియజేస్తున్నారు, దానికి ఇది రాసేస్తాడు. సాకి సాకి చాలా మంది తేడా తెలీదు. ఇప్పుడు అది వచ్చింది. ఇప్పుడు అది ఎవడు పట్టించుకుంటాడని, ఎవడు పట్టించుకోవడం ఏంటి? బిఓఐ బాయ్ రాడి బిఏవై బాయ్ రాస్తావా నువ్వు? ఎవడు పట్టించుకునే? భాష పట్టించుకుంటుంది. శాస్త్రం అది. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి, నా ఇష్టం వచ్చినట్టు రాయడానికి కుదరదు అక్కడ.